చారకొండ వెంకటేష్ yes, కాంగ్రెస్ yes, పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి కూడా మనతో పాటు లైవ్ లోనే ఉన్నారు. చారకొండ వెంకటేష్ గారు, మీరు ఈ సమస్య గురించి తెలుసు ఆల్రెడీ. నమస్కారం. ఈ సమస్య గురించి తెలుసు ఆల్రెడీ. మీరు కంటిన్యూ గత 3 నుంచి 4-5 రోజుల నుంచి వరుసగా వీళ్ళు పోరాటం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. వీరిపైన కనీసం ఇంతవరకు కాన్సన్ట్రేషన్ చేయలేదు గవర్నమెంట్. అసలు సమస్య పరిష్కారం చేసే ఉద్దేశం ఉందంటారా ప్రభుత్వానికి? అట్లా కనిపిస్తా ఉందా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తే? అయితే ఇక్కడ ఒక విషయాన్ని మాత్రం మనము స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు వెంకటేష్ ముదిరాజు గారు విఆర్ఏ విలేజ్ అసిస్టెంట్ కి సంబంధించినటువంటి ఏదో సంఘంలో పనిచేస్తున్నట్టుంది. అయితే నేను అనేది ఏంటంటే, ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ఒక మాట చెప్తే ఆ మాట మీద ఉండలేదు అనేది వాస్తవాన్ని గుర్తించాలి. అయితే గతంలో చిన్న చిన్న హామీలు ఇచ్చి ఆ హామీలను, అంటే ఉదాహరణకు జీతం తక్కువ ఉండడం వల్ల కొంత ఎక్కువ పెంచడం వల్ల, ఆ పెంచినటువంటి కొంచెం అంటే 1000, 2000, 3000 పెంచడం తోటి దానికే ఎగిరి గంతేసి, అదేవిధంగా పాలతో ఆయనకు పాలాభిషేకాలు చేసి, అంటే రకరకాలుగా ఆ కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలిపేటువంటి పరిస్థితి గతంలో చేశారు. అంటే విఆర్ఏలే కాదు, చాలా అంటే ఉద్యోగ కాంట్రాక్ట్ ఉన్న వాళ్ళు కానీ ఇట్లా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. అయితే దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఈ రోజు కేసీఆర్ గారికి ఒక స్పష్టత ఉన్నది. అంటే ఇక్కడ విద్యార్థి నిరుద్యోగులైనా, అదే విధంగా ఉద్యోగస్తులైనా ఆయనకు ఏంటంటే, ఆయన అంటే గడిలో ఉన్నటువంటి ఒక దొర, ఒక నియంత, ఆయన ఒక అప్రజాస్వామికవాది. కాబట్టి ఈ అంటే ఒక ప్రజాస్వామ్యంలో దేశంలో లేనటువంటి ఒక రాజుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే ఆయన ఒక అడ్మినిస్ట్రేటర్ కాకుండా, ఒక పాలకుడు కాకుండా, ఆయన ఒక నియంత రాజులాగా వ్యవహరిస్తున్న విషయాన్ని ఈ రోజు ప్రజలు అర్థం చేసుకోవాలి, ఉద్యోగాలు అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను ఈ రోజు చెప్పదలుచుకున్నా. ఎందుకోసం అంటే దాదాపుగా 8.5 సంవత్సరాలుగా ఈ రోజు రెండోసారి అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ గతంలో ఇచ్చినటువంటి ఏ హామీలు కూడా నెరవేరకపోగా, ఆయన ఇచ్చినటువంటి ఉదాహరణకు విఆర్ఏలకు సంబంధించినటువంటి పాపం వాళ్ళ వెట్టి చాకరీ చూస్తే ఎంత భయంకరంగా ఉందంటే, గతంలో నిజామాబాద్ జిల్లాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కావచ్చు, అదేవిధంగా మొన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఈ విఆర్ఏలకు సంబంధించినటువంటి విఆర్ఏలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక బానిసలాగా, అంటే అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓలు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, ఎంఆర్ఓలు కావచ్చు, ఆ రెవెన్యూ వ్యవస్థ అంతా కూడా వీళ్ళను పని మనుషులాగా బిహేవ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. అంటే సిరిసిల్ల జిల్లాలోనే కేటీఆర్ గారి మంత్రి గారి జిల్లాలో స్వయాన ముఖ్యమంత్రి గారి కొడుకు జిల్లాలోనే అక్కడ ఏం జరిగింది అంటే, అక్కడ వేములవాడకు సంబంధించినటువంటి ఆర్డీఓ ఆఫీస్ లో ఒక స్వీపర్ గా పనిచేస్తున్నాడు. అంటే అక్కడ ఆ యొక్క స్వీపర్ గా ఆర్డీఓ కార్యాలయంలో ఆ ఊకుడు కార్యక్రమానికి సంబంధించినటువంటి అంటే క్లీనింగ్ సంబంధించినటువంటి పనిలో అతను విఆర్ఏ ఉన్నటువంటి పరిస్థితి. విలేజ్ అసిస్టెంట్ అనేవాడు ఆ గ్రామంలో ఏ గ్రామం అయితే అలాట్మెంట్ చేస్తారో ఆ గ్రామంలో అంటే గ్రామ సేవకుడు, అంటే ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఎవరైనా కలెక్టర్లు వచ్చినా, ఆర్డీఓలు వచ్చినా, ఎంఆర్ఓలు వచ్చినా, ఎవరు పై అధికారులు వచ్చినా వాళ్ళకు సంబంధించినటువంటి ప్రజలకు అధికారులకు మధ్య అనుసంధానంగా ఉన్నటువంటి ఒక గ్రామ సేవకుడు విఆర్ఏకి సంబంధించినటువంటి వ్యక్తి. అయితే వాళ్ళను అంటే ఆ యొక్క పై అధికారులే అతని బానిసలాగా, లేకపోతే అతని వాళ్ళకు సేవకులుగా మాత్రమే, ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి సేవకుడిగా కాకుండా, గ్రామ సేవకుడిగా కాకుండా అధికారులకు సేవకుడిగా మార్చుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది తెలంగాణ గవర్నమెంట్ లో. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మొన్న కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి కొల్లాపూర్ లో ఒక విఆర్ఏ లేడీ, తను ఆ గ్రామంలో ఉన్నటువంటి అంటే ఇసుక వ్యాపారికి సంబంధించినటువంటి ఇసుక తీయొద్దు ఈ గ్రామంలో అని చెప్పేసి అన్నందుకే ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ టిఆర్ఎస్ కు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి లీడర్లు ఆమెను బెదిరించి కొట్టడం జరిగింది. అంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంటే ఒక ఉద్యోగులకు భద్రత లేదు, ఉద్యోగ భద్రత లేదు, అదే విధంగా మహిళలకు, అంటే మహిళా విఆర్ఏలకు సంబంధించినటువంటి అధికారులకు వాళ్ళకు కూడా పాపం భద్రత లేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రంలో. అంటే ఇవన్నీ ప్రభుత్వానికి తెలియదా, పై అధికారులకు తెలియదా? కానీ వీళ్ళకు ఒకటేంటంటే, ఈ రోజు వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్లు, ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏంటంటే, నిజంగా నిజాయితీగా వాళ్ళు ఈ రోజు విఆర్ఓ సంబంధించినటువంటి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ సంబంధించినటువంటి ఆ వ్యవస్థను రద్దు చేసిన తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి పనిని మొత్తం వీళ్ళే చూసుకుంటున్నారు. అంటే ఆ గ్రామంలో ఏదన్నా రెవెన్యూకి సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చినా,
అదే విధంగా గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఏదైనా ఇబ్బందులు వచ్చినా, అదే విధంగా ఎంఆర్ఓకి సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చినా, ఆర్డీఓకి సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా వాటన్నిటిని పరిష్కరించేటువంటి పనిలో పని భారం ఎక్కువైనటువంటి పరిస్థితి వీఆర్ఎల్కి సంబంధించింది. అంటే ఇంకో విషయాన్ని కూడా ఇక్కడ చాలా అంటే వాళ్ళు స్వయంగా మేము మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే, మాకు విలేజ్ అసిస్టెంట్లుగా ఉన్నటువంటి మేము ఎంఆర్ఓ పిలిస్తే వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్ లో మేము వాళ్ళకు ఛాయలు అందించాలి, లేదంటే స్వీపర్ గా పనిచేయాలి, లేదంటే వాచ్మెన్ గా పనిచేయాలి, నైట్ వాచ్మెన్ గా పనిచేయాలి, అంటే లేదంటే పై అధికారుల ఇళ్లలో పనిచేయాలనేటువంటి వాళ్ళ యొక్క బాధను చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళకు ఒక చార్ట్, వర్క్ చార్ట్ అనేది లేకుండా పోయినటువంటి పరిస్థితి. అంటే వాళ్లకు ఇంతకుముందు ఉన్నటువంటి విఆర్ఓకు సంబంధించినటువంటి పని భారం అంతా వీళ్ళ మీద పడ్డది. అదనంగా అదే విధంగా వీళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తున్నారంటే, ఒక ఉద్యోగస్తులు కాకుండా, అదే విధంగా ఒక గ్రామ సేవకుడిగా కాకుండా, ప్రజలకు అనుసంధానంగా ఉన్నటువంటి వాళ్ళను కాకుండా వీళ్ళను పై అధికారులు కావచ్చు, అదే విధంగా అక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచ్లు కావచ్చు, అంటే టిఆర్ఎస్ సంబంధించినటువంటి ఆ యొక్క రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళను చాలా దారుణాతి దారుణంగా హింసిస్తున్నటువంటి పరిస్థితి. వీడియో స్టక్ అయింది జారకొండ వెంకటేష్ గారు. కాబట్టి వీళ్ళ భద్రతకు సంబంధించిన పరిస్థితికి వస్తే వీళ్ళు ఓకే రైట్. ప్రస్తుతం రవికుమార్ గారు ఉన్నారు స్టూడియోలోనే.